పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో పర్యటన చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ కొనసాగించారు. ఆపరేషన్ సింధూర్ లో ఉగ్ర స్థావరాల్లో మట్టి పెట్టారు. దాని తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ప్రధాన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగా నిజాంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కాశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్టు సంబంధించి అత్యంత కీలకమైన ఏంటంటే కొత్త రైలు మార్గంలో ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెనలో ఈ చినాబ్ నదిపై నిర్మించారు. ఇవాళ కొద్దిసేపు క్రితమే దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మార్గంలో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా పేర్కొంది. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణాన్ని సమయాన్ని దాదాపు 3 గంటలు ఈ బ్రిడ్జితో తగ్గుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇంజనీర్లు చెప్పారు. ఇది నిజాంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ లో భాగమైంది. ఈ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలోని చినాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ వంతెన తీవ్రమైన భూకంపాలు, భారీ స్థాయిలో గాలులు వీసినా తట్టుకుని నిలబడేలా ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అద్భుతమైన వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ ఉందని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. విపత్కర పరిస్థితుల్లో కఠినమైన భూభాగాల్లో ఈ వంతెన నిర్మించడానికి అంతర్జాతీయ స్థాయిలోని కంపెనీలు భారతీయ దేశానికి సంబంధించిన సంస్థలు సంయుక్తంగా పనిచేసాయని వారి పనితీరును కొనియాడారు. వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన ఆల్ట్రా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఈ పూర్తి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో దీన్ని పూర్తి చేసిన కంపెనీల అధినేతలతో పాటు ఇందులో శ్రమించిన వారందరికీ కూడా అభినందనలు తెలిపారు నరేంద్ర మోదీ. దీని పునాది డిజైన్ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు అప్పగించారు. పూర్తిగా స్క్రీన్ తో నిర్మించిన ప్రాజెక్ట్ గా దీన్ని అభివర్ణించారు. అంతేకాకుండా అభివృద్ధి సంస్థ DRDO కూడా భాగస్వామైంది. ఫిన్లాండ్కి చెందిన WSP గ్రూప్ వయాడక్ట్ ఫౌండేషన్ రూపొందించగా జర్మనీకి సంబంధించిన లియోహార్డ్ ఆంధ్ర కంపెనీ ఆల్సో రూపొందించినట్టు కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్మించిన ఈ ప్రాజెక్టు కొద్దిసేపటి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించే ఈ ప్రాజెక్టు కొద్దిసేపటి క్రితమే ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే ఈ ప్రాజెక్టు వల్ల చాలా సమయం ఆదా అవుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వారంతా చెప్తున్నారు. దీంతో పాటు రైల్వే మంత్రి వైష్ణవ్తో పాటు పలువురు జమ్మూ కాశ్మీర్ నేతలు కూడా హాజరయ్యారు. దీన్ని చాలా కీలకమైన ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే దీనికి దాదాపు 46,000 కోట్లు కూడా ఖర్చు అయినట్టు నరేంద్ర మోదీ స్పందించారు. దీని మొత్తానికి ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గా కట్టడంగా కేంద్ర ప్రభుత్వం ఇటు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా సమయం ఆదాతో పాటు ఒక అద్భుతమైన కట్టడంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా అభినందనలు వెలువెత్తాయి. అంతేకాకుండా ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోదీ అక్కడ పర్యటించిన నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తి స్థాయిగా అక్కడ పర్యాటక రంగాన్ని ఆకర్షించుకునే విధంగా కూడా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అటు రైల్వే శాఖ చెప్తున్నది. రైట్, థ్యాంక్ యూ లివిల్.